అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఇప్రో సర్కిల్లో ఉన్నాం, చూడవచ్చు మీకు. అది ఇప్రో కంపెనీ. మనం ఇది ఇప్రో సర్కిల్. మనకి ఇక్కడ ఈ సర్కిల్లో ఆల్రెడీ ఒక 3 to 6 months బ్యాక్ ఒక 3 flats అనేది ఉడా లేఅవుట్లో 260, 280 స్క్వేర్ యార్డ్ ఒక 3 flats పెట్టాము. అవి ఆల్మోస్ట్ 1 monthలోనే కంప్లీట్ అయిపోయినాయి. దాని తర్వాత దాన్ని పెట్టినప్పుడు కానీ దాని తర్వాత కానీ చాలామంది అడుగుతున్నారు. ఓకే, ఆ ఏరియాలు అంటే ఈ మధ్య మరీ ఎక్కువగా అడుగుతున్నారు. హాస్టల్ పర్పస్గా హాస్టల్ కట్టుకోవడానికి ఒక 250 నుంచి 300 లోపు వాళ్ళ బడ్జెట్లు అనేది ఈ రిక్వైర్మెంట్ అనేసి ఎక్కువ వచ్చినాయి. మనకి ఏ రిక్వైర్మెంట్ అయితే ఎక్కువ క్లయింట్స్ అడుగుతారో ఆ రిక్వైర్మెంట్ మీదే మన దగ్గర అనేది మనం ఆ వీడియో షూటింగ్ అనేది చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ప్రతి ఏరియాలో మన దగ్గర ఉంటాయి. కాకపోతే అక్కడ మినిమం ఒక 50 to 80% క్లయింట్స్ అడిగినప్పుడు అక్కడికి మనం వెళ్ళి మన ప్రాపర్టీ అనేది మళ్ళీ షూట్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనకు ఒక 5 flats అనేది ఇక్కడ సేల్కి వచ్చినాయి. ఇవన్నీ మనకి 260, 270, 280 స్క్వేర్ యార్డ్లో ఉన్నాయి. ఒకటి మాత్రం 130, 150, 160 స్క్వేర్ యార్డ్లో ఒకటి ఉంది. మన ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ఇస్తాను. ఓకే, ఈ ఇప్రో సర్కిల్కి నియర్ బైలో ఉంటుంది. ఎక్కడ ఏంటి అనేది క్లియర్గా డీటెయిల్స్ ఇస్తాను. వీడియోలో డీటెయిల్సే తప్ప మన వీడియోలో ఇచ్చిన డీటెయిల్స్ కాకుండా ఇంకా మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడ అనే డెప్త్గా మీరు కొంతమంది అడుగుతున్నారు. ఏది అడిగినప్పటికీ ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మనమే దగ్గర నుండి చూపిస్తాము. అది గమనించండి. మీకు ఏ ఏరియాలో రిక్వైర్మెంట్ ఉందో ఆ ఏరియాలో మనం చూపిస్తాం. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఓకే, ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరికి వచ్చామండి. ఇది వచ్చేసి మన కూడా లేఅవుట్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి పార్క్. ఇది చూడండి, మీకు అక్కడ నుంచి పార్క్ అనేది ఉంటుంది. ఇదంతా పార్క్ ఇక్కడ దాకా. మనకు ఫ్లాట్ వచ్చేసి ఇది కనపడుతుంది కదా, ఈ బేస్మెంట్ కాంపౌండ్ వాల్ లాగేసింది ఇక్కడ నుంచి అక్కడ దాకా. ఇది 270 స్క్వేర్ యార్డ్ అండి. 270 గజాలు ఫ్లాటు, వెస్ట్ ఫేసింగు. చూడండి, ఇది 270 గజాలు వెస్ట్ ఫేసింగు. ఈ ఫ్లాట్ వరకు ఓన్లీ ఫుల్ వైట్ అయితేనే ఈయన ఫ్లాట్ అనేది సేల్ చేస్తాడు. గమనించండి. అంటే కొంతమంది ఫుల్ వైట్ అడుగుతున్న వాళ్ళు, ఇస్తామన్న వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. మన దగ్గర ఎన్ఆర్ఐస్ కానీ లేదంటే ఎక్కువ బ్యాంక్ లోన్కి వెళ్ళే వాళ్ళకి, అంటే సేల్ లీడ్ కూడా ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది. గమనించండి, ఇది ఓన్లీ ఫుల్ వైట్ అయితేనే ఈయన ప్రాపర్టీ అనేది మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఇక్కడే మనకి ఒక 4-5 ఫ్లాట్లు అనేది సేల్కి ఉన్నాయి. ఓకే, కొన్ని 500 ఉన్నాయి, కొన్ని 270, 260, 280 అలా కొద్దిగా డిఫరెంట్ సైజులో. ఒకటైతే మనకి 130 స్క్వేర్ యార్డ్ కూడా ఒకటి ఉంది. 135 స్క్వేర్ యార్డ్ ఏమొస్తుంది. ఇది చెప్పాను కదా, ఇది వచ్చేసి మీకు పార్క్ అనమాట. వెస్ట్ ఫేసింగ్లో ఈ ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యి ఉంది. ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది ఉడా లేఅవుట్ అండి. గమనించండి, మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నప్పటికీ చెప్తున్నాను కదండి. ఏ రిక్వైర్మెంట్ ఉన్నా చూడవచ్చు. మీకు అక్కడ వాటర్ ట్యాంకు మన దగ్గర ప్రతిదీ ఉంటుంది. కాకపోతే అన్ని వీడియోస్ షూట్ చేయము. మనకి ఎక్కువ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మాత్రం 100% అప్పుడు ఆ లిస్ట్ చెక్ చేసి ఆడకెళ్ళి కొన్ని ప్రాపర్టీస్ అని వీడియో తీయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు కస్టమర్కి మనం ఆ ఏరియాకి వెళ్ళలేము. వెళితే ఏంటంటే మనకి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉన్న ఇంకొక సైడ్ అనేది హోల్డ్ అయిపోతుంది. కొన్ని ఇప్పుడు అపార్ట్మెంట్స్ అడుగుతారు ఎక్కువ. ఈ మధ్య కమర్షియల్, రెంటల్ పర్పస్, హాస్టల్స్ ఇవి ఎక్కువ అడుగుతున్నారు. ఇవన్నీ కవర్ చేయాలి కాబట్టి ఇంకోటి వచ్చిన క్లయింట్స్కి మనం విజిట్ చేపిస్తూ ఉంటాం. రిజిస్ట్రేషన్లు ఎన్నిటి మీద ప్రతిదీ నేనే దగ్గరుండి మనం అన్నీ చూసుకుంటాం కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ లోన్ కానీ అన్ని కస్టమర్కి రిజిస్ట్రేషన్ అయిపోయి కీ ఆయన హ్యాండ్ ఓవర్ అయిన దాకా ప్రతిదీ మనం దగ్గరుండి రెస్పాన్సిబిలిటీగా చూసుకుంటాం. ఓకే, ఇదే డీటెయిల్స్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్. దీనికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.